ఒక పల్లెలో ఒక రైతు అతని భార్య ఉండేవారు. ఇద్దరూ పొలం పనులు చేసుకుంటూ చాలా కష్టపడేవారు. ఏమండి, ఎంత కష్టపడినా మనకి పేదరికం మాత్రం తప్పడం లేదు. చేసేది ఏముంది సుజాత, ఆ దేవుడు మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తారో చూద్దాం. పద పొలానికి వెళ్దాం. ఆ రోజు పొలం దగ్గర ఒక బండకి పార తగిలి బద్దలయింది. ఆ బండలో నుంచి బందీ అయిన ఒక దేవతకి శాప విముక్తి కలిగింది. ఎంతో కాలంగా ఈ రాయిలో ఇరుక్కుపోయి ఉన్న నాకు మొత్తానికి మీ ఇద్దరి వల్ల విముక్తి కలిగింది. మీ ఇద్దరికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ ఇద్దరికి నేను 3 వరాలు ప్రసాదిస్తున్నాను. ఏం కావాలో కోరుకోండి. డబ్బు అడుగుదాం. డబ్బు ఉంటే అన్నీ అవే సర్దుకుంటాయి. వద్దు, హఠాత్తుగా అంత డబ్బు వస్తే దొంగలు పడి దోచుకెళ్లిపోతారు. మనం జాగ్రత్తగా ఆలోచించి వరం అడుగుదాము. సరే, నేను మీకు 1 రోజు గడువు ఇస్తున్నాను. రోజు గడిచేలోపు మీరు మీ కోరికలు అడగండి. అలాగే తల్లి. ఆ రోజు సాయంత్రం ఇద్దరు భోజనానికి కూర్చున్నారు. అప్పుడు పెళ్ళాం భర్తతో ఇలా అనింది. డబ్బే అడగాల్సింది. ఈరోజు చక్కగా నాటుకోడి కూర తింటే ఎంత బాగుండేదో అని ఎంతో ఆశగా అనింది భార్య. వెంటనే వాళ్ళ ఇద్దరి పళ్ళాలు నాటుకోడి కూరతో నిండిపోయాయి. తర్వాత రైతు కోపంగా ఇలా అన్నాడు. అనవసరంగా ఒక వరం పాడు చేశావు. ఇప్పుడు ఆ కోడి కూరని నీ ముక్కులో పెట్టుకో, బాగుంటుంది అని తిట్టాడు. వెంటనే కూర ఆమె ముక్కులో పోయి ఇరుక్కుంది. ఇద్దరూ భయపడిపోయారు. వెంటనే ముక్కులోంచి కోడి ముక్కలు పోవాలని వరం కోరుకున్నారు. అప్పుడు కూర ముక్కలు ముక్కులో నుంచి మాయం అయిపోయాయి. అలా ఆలోచించకుండా నోటికి వచ్చింది అనేసి ఇద్దరు 3 వరాలన్నీ వేస్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత తల పట్టుకొని బాధపడితే ఏం లాభం ఉంటుంది చెప్పండి? మొత్తానికి ఈ కథలోని నీతి ఏమిటంటే, ఏ పని అయినా ఆవేశంతో ఆలోచించకుండా చేయకూడదు. ఆలోచించి మాట్లాడాలి.